స్వాగతం టు అనదర్ వీడియో ఆఫ్ సోలో లెవెలింగ్ రాగ్నరాక్. ఈ చాప్టర్‌లో మన సూహో ఒక కొత్త డంజన్‌లోకి వెళ్ళబోతున్నాడన్నమాట. ఫైటింగ్ సీన్స్ మామూలుగా ఉండదు. ఈ చాప్టర్ చాలా అంటే చాలా బాగుండబోతుంది. సో ఇంకేం తెచ్చుకున్నా లెట్స్ వీడియో. కానీ అంతకన్నా ముందు మీలో ఇప్పటివరకు ఇంకెవరైనా మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని ఫాలో అవ్వకపోతే గైస్ అక్కడ వెళ్ళి వెంటనే ఫాలో చేయండి. ఇంక ఈ ఛానెల్‌ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఇంకా ప్రీవియస్ వీడియోలో మీరు 200 లైక్స్ కంప్లీట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఒక కొత్త టార్గెట్ ఇస్తున్నా. అదే 300 లైక్స్. ఐ థింక్ మీరందరూ ఈ టార్గెట్‌ని కంప్లీట్ చేయగలరు. అలాగే ఒక 100 కామెంట్స్ చేసేయండి. సో ఇంకేం తెచ్చకుండా లెట్స్ దిస్ వీడియో. సో ప్రీవియస్ చాప్టర్ ఎక్కడైతే ఎండ్ అయిందో ఈ చాప్టర్ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మన లీమింగ్సన్ లిఫ్ట్ ఎక్కి ఒక ఫ్లోర్ లోకి వస్తాడు అనమాట. ఈ ఫ్లోర్ లో చూస్తే చాలా మంది ఉంటారు. ఇంకా ప్రతి ఒక్కరి తల మీద ఒక రింగ్ కూడా ఉండిద్ది. బట్ అది చూసిన తర్వాత మన లిమ్మింగ్సన్ అంతకేం షాక్ అవ్వడు అనమాట. కానీ లోపల ఒక అబ్బాయిని చూసిన తర్వాత తను షాక్ అయి చెప్తాడు, నువ్వే కదా ఆ అవుటర్ స్పేస్ లో నుంచి వచ్చింది అని చెప్పి తను అడుగుతాడు. ఇక్కడ మన లిమ్మింగ్సన్ చాలా కన్ఫ్యూజ్ అయ్యి ఈ ప్రశ్న ఎందుకు అడిగాడంటే, తను లాస్ట్ టైం తిని చూసినప్పుడు ఈ పిల్లోడు జస్ట్ ఒక బేబీ, కానీ ఇప్పుడు తిను ఇంతలా గ్రో అయిపోయాడు. అసలు కొన్ని మంత్స్ లో ఇలా ఎలా జరిగింది, పైగా తిన మాన కూడా చాలా పెరిగిపోయింది కదా అని చెప్పి తను షాక్ అయిపోతాడు. కానీ ముందున్న చిన్న పిల్లోడు చెప్తాడు, ఏ హ్యూమన్, నీకు ముందే చెప్పా ఇది నా గ్రోత్ కాదు, ఇది నా స్ట్రెంగ్త్. నేను కోల్పోయిన నా స్ట్రెంగ్త్ ని మళ్ళీ తిరిగి తెచ్చుకుంటున్నా, అందుకనే నేను నీకు ఇలా కనిపిస్తున్నానని చెప్పి తను అంటాడు. ఇప్పుడు మీ అందరికి సింపుల్ గా చెప్పాలంటే ఈ అపోస్టల్ ఏం చేసిందంటే డైమెన్షన్ ట్రావెల్ చేసేటప్పుడు తన యొక్క కోడ్ ని మొత్తం 5 పార్ట్స్ గా డివైడ్ చేశాడు. స్టార్టింగ్ లో మనం ఒక పార్ట్ చూసాం కదా, ఆ పార్ట్ ఒక చిన్న బేబీ. బట్ ఇప్పుడు ఆ 5 ఫ్రాగ్మెంట్ల నుంచి ఇంకో ఫ్రాగ్మెంట్ కూడా ఈ పిల్లోడికి దక్కిందనమాట. సో దట్స్ వై తన ఎబిలిటీస్, తన మానా మొత్తం అలా పెరిగాయి. సింపుల్ గా చెప్పాలంటే తిన పరిస్థితి కూడా మన బీరు లాగానే అయిపోయింది అనమాట. సో ప్రస్తుతం తిను కూడా బీరులా రికవర్ అవుతున్నాడు. బట్ మన లిమ్మింగ్సన్ చెప్తాడు, ఇంతకీ నీ ఎబిలిటీస్ మొత్తం నువ్వు గెయిన్ చేసుకున్న తర్వాత నా యొక్క ప్రామిస్ ని మర్చిపోవు కదా అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని ఆ పిల్లడు చెప్తాడు, హా నాకు గుర్తుంది, నీకు చాలా డబ్బులు, చాలా ఫేమ్, అలాగే నీ డ్రైవర్ యొక్క చావు కావాలి కదా నీకు అని చెప్పి తను అడుగుతాడు. ఈ మాట విని మన లిమ్మిన్సన్ చెప్తాడు, పర్లేదే, నువ్వు ఇది బానే గుర్తు పెట్టుకున్నావు కదా అని చెప్పి తను అంటాడు. కానీ ముందు నుంచి ఆ పిల్లోడు చెప్తాడు, ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు అని చెప్పి తను అడుగుతాడు. ఈ మాట విని మన లిమ్మిన్సన్ చెప్తాడు, మెయిన్ థింగ్ ఇది నా ఫ్లాట్ కాబట్టి నేను ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. అండ్ సెకండ్ థింగ్, నేను ఇక్కడికి ఊరుకునే రాలేదు. మన స్టార్ డస్ట్ ఫ్యాక్టరీ ఉంది కదా, దాన్ని ఎవడో డిస్ట్రాయ్ చేసి పడేశాడు. ఒక ఫ్యాక్టరీ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. డిస్ట్రాయ్ చేసింది ఎవరో మనకి ప్రస్తుతం తెలీదు, కానీ ఆ వ్యక్తి మాస్క్ వేసుకుని ఉంటాడు. ఇంకా తన చేతిలో ఒక కత్తి కూడా ఉంది అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని తర్వాత ఆ ఇంపోస్టర్ చెప్తాడు, చూడు లిమ్మిన్సంగ్, ఫస్ట్ ఆ స్టార్ డస్ట్ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేసింది నువ్వు అసలు ఏమీ అవ్వదంటేనే మనం ఇది స్టార్ట్ చేసాం. సింపుల్ గా చెప్పాలంటే అది మేం చేస్తానంటే లేదు నేను చేయగలను అని చెప్పి అది నువ్వు తీసుకున్నావు కాబట్టి ఇది నీ బాధ్యత. కానీ నేను ఇప్పుడు ఆలోచిస్తుంటే మేబీ నా బేబీ ఫామ్ నిన్నొక పాన్ గా ఎంచుకొని తప్పని చేసి ఉండిద్ది అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని తర్వాత ఎవరికి కాలేదు బ్రో, ఇక్కడ మన లిమ్మిన్సన్ కి కూడా కాలిపోయింది. ఏంట్రా పిల్లనా కొడక, నన్నలా నువ్వు పాన్ అని అంటావు, నిజానికి నువ్వు నా పాన్, నీకు గుర్తుంది కదా, నీ యొక్క పవర్స్ ఇంకా నీకు రాలేదు, ఇప్పుడు కావాలంటే నేను నిన్ను ఇక్కడే చంపేయగలను అని చెప్పి తను అంటాడు. అండ్ ఈ మాటలు విని ఆ అపోజిల్ చెప్తాడు, నువ్వు అసలు సివిలైజ్డ్ పర్సనే కాదు, నేను అనుకోలా నువ్వు ఇంత అన్సివిలైజ్ గా ఉంటావని అని చెప్పి తను అంటాడు. అండ్ ఒకేసారి చాలా ఆరా ఫార్మింగ్ అయితే ఇక్కడ జరిగిద్ది. తన ఆరాతో ఆ బిల్డింగ్ మొత్తం షేక్ అయిపోయింది. ఇది చూసి మన లిమ్మిన్సన్ కూడా షాక్ అయిపోతాడు అనమాట. తనకు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాదు. మీ అందరికి సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ మన అపోజిల్ ఉన్నాడు కదా, తను ఈ బిల్డింగ్ ఉన్న ప్రతి ఒక్కరి బ్రెయిన్ వాష్ చేస్తాడనమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరు తన కంట్రోల్లోనే ఉన్నారు. ఇంక అపోజిల్ చెప్తాడు, చూడు లిమ్మిన్సన్, నా ప్రీవియస్ బేబీ సెల్ఫ్ ఎలాగైనా సర్వైవ్ చేయాలి, అందుకనే ఆ పరిస్థితిలో వేరే దారి లేక నిన్ను ఎంచుకుంది. కానీ ఇప్పుడు నా ఈ కొత్త సెల్ఫ్ కి నీ యొక్క అవసరం లేదు. దాని అర్థం మన మధ్యలో ఉన్న ఈ రిలేషన్ ఎప్పుడైనా తలకిందలుగా అయిపోవచ్చు అని చెప్పి తను అంటాడు. తను ఈ మాట అంటాడో లేదో రూమ్ లో ఉన్న మనుషులు కూడా కదలడం స్టార్ట్ చేస్తారు. ఇది చూసి మన లిమ్మిన్సన్ ది చిరిగిపోయింది. తను చెప్తాడు, సారీ నేను మజాక్ చేస్తున్నా, ఐఎమ్ సరెండరింగ్. ఏదో క్యూరియస్ అయ్యి నువ్వు ఎంత పవర్ఫుల్ గా మారుంటావో అని చెప్పి ఇలా చేసా, ఇది మొత్తం మజాక్లే, ఒక ప్రాంక్ అని చెప్పి తను అంటాడు. కానీ ముందున్న ఆ అపోజిల్ చెప్తాడు, చూడు లిమ్మిన్సంగ్, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నేను నిన్ను ఇప్పుడే చంపను, ఎందుకంటే నువ్వు చేయాల్సిన పనులు ఇంకా చాలానే ఉన్నాయి అని చెప్పి తను అంటాడు. మన అపోజిల్ ఈ మాట చెప్పిన వెంటనే ఒక అందమైన అమ్మాయి ఒక సూట్ కేసు పట్టుకుని వచ్చింది అనమాట. ఇందులో డబ్బులుండో కొన్ని రాళ్ళు ఉంటాయి, అంటే ఒక స్టోన్స్ ఇవి. ఈ క్రిస్టల్స్ తో స్టార్ డస్ట్ యొక్క ప్రొడక్షన్ ఇంకా తొందరగా పెంచొచ్చు అనమాట. పైగా ఫైనల్ గా వచ్చిన ప్రోడక్ట్ ని ఉపయోగిస్తే గనక ఒక హంటర్ చాలా
పవర్ఫుల్ గా మారిపోతాడు. లిటరల్లీ ఒక బీస్ట్ లా మారిపోతాడు అనమాట. సో ఆ అపోస్టల్ ఈ ఆఫర్ ని మన లిమ్మిన్సన్ కి ఇస్తాడు అనమాట. ఇది తీసుకుంటే నువ్వు పవర్ఫుల్ గా మారిపోతావని. కానీ మన లిమ్మిన్సన్ చెప్తాడు, లేదు నాకు అంత పవర్ఫుల్ గా మారాలని లేదు, పైగా తీసుకుంటే నేను డెఫినెట్లీ ఒక మాన్స్టర్ లా మారిపోతా, అది నాకు తెలుసు. సో ప్రస్తుతం దీని యొక్క అవసరం నాకు లేదు అని చెప్పి తను వెళ్తూ ఉంటాడు. బట్ అప్పుడే ఆ అపోస్టల్ చెప్తాడు, నేను ఫీల్ అవ్వగలుగుతున్నా, నా మూడో ఫ్రాగ్మెంట్ దగ్గరలోనే ఉంది, అది తొందరలో నా దగ్గరికి రాబోతుంది అని చెప్పి తను అంటాడు. పైగా ఆ వచ్చే ఫ్రాగ్మెంట్ కూడా తిన పవర్ ఫ్రాగ్మెంట్ అన్నమాట. అది రాగానే వీడు చాలా అంటే చాలా పవర్ఫుల్ గా మారిపోతాడు. పైగా ఈ అపోస్టల్ ఇక్కడ చెప్తాడు కూడా, అది రాగానే నేను ఈ ప్రపంచం మీద దండయాత్ర చేయడానికి వెళ్తానని చెప్పి తను అంటాడు. సింపుల్ గా చెప్పాలంటే డిస్ట్రాయ్ చేయడానికి వెళ్తాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి సుహో యొక్క పార్టీ మెంబర్స్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం వాళ్ళందరూ చాలా కన్ఫ్యూజన్ లో ఉంటారు అన్నమాట. వాళ్ళు ఒక రకంగా షాక్ అయి ఉంటారు. ఎందుకంటే ఇది 4వ గేట్. మన సుహో ఇప్పటి వరకు సి ర్యాంక్ ఇంకా డి ర్యాంక్ గేట్ల్ని తను ఒక్కడే హ్యాండిల్ చేస్తున్నాడు. సో ఇక్కడ ఈ అమ్మాయి చెప్పిద్ది, ఇంతకీ ఈ సుహో ఇలా ఎందుకు చేస్తున్నాడు, అది కూడా ఎవ్వరికి తెలియకుండా. ఒకవేళ తెలిసినా తనకే కదా ఫేమ్ వచ్చేది, తను చాలా పాపులర్ అవుతాడు. అలాంటిది ఇలా ఎవ్వరికి తెలియకుండా డంజన్ లోకి వెళ్తున్నాడు. పైగా మనం అందరం ఏం చేయకుండా కూడా మనకి చాలా డబ్బులు ఇస్తున్నారు. అండ్ ఈ విషయం బయట కూడా చెప్పొద్దంటున్నారు. అసలు ఆ డంజన్ లోపల ఏమవుతుంది అని చెప్పి వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకప్పుడే సీన్ షిఫ్ట్ చేసి మనకు ఆ సి ర్యాంక్ డంజన్ గేట్ లోపలికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం మన ఐసెల్ ఇంకా గ్రే వీళ్ళిద్దరూ ఆ క్రిస్టల్స్ ని కలెక్ట్ చేస్తూ ఉంటారు. రెండో వైపు మన సుహో డంజన్ బాస్ తో ఫైట్ చేస్తూ ఉంటాడు. మీరు ఈ పనిలో చూసుకోవచ్చు, మన సుహో చాలా స్లాషెస్ ని యూజ్ చేసి ఒక ప్యారలైజ్ అటాక్ కూడా చేస్తాడు. అయినా సరే ఆ డంజన్ బాస్ కి అంతగేం అవ్వదన్నమాట. అందుకనే మన సుహో తన దగ్గర ఉన్న ఆ డాగర్ ని ఆ డంజన్ బాస్ మీదకి ఇసిరి కొడతాడనమాట. దాంతో కూడా ఆ మాన్స్టర్ కి ఏమీ అవ్వదు. కానీ మన సుహోకి ఒక విషయం అర్థమైపోయింది, ఇంకా మనోడు జస్ట్ తన బేర్ హ్యాండ్స్ తో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దాంతో ఆ డంజన్ బాస్ కి డ్యామేజ్ కూడా తగిలిద్ది. ఇంకా మన సుహో ఈ ఫైట్ లో చాలా సార్లు రూలర్ అథారిటీని కూడా చాలా ఈజీగా ఉపయోగిస్తున్నాడు అనమాట. ఇక్కడ మన సుహో చెప్తాడు, నేను ఇప్పటికే కొన్ని డంజన్స్ ని క్రియేట్ చేశా, దాంతో నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది, అలాగే నా లెవెల్ అప్ కూడా పెరిగింది. ఇప్పుడు నేను ఫైటింగ్ కూడా చాలా బాగా చేయగలుగుతున్నా. దానికి పైగా ఇప్పుడు నేను రూలర్స్ అథారిటీని కూడా బాగానే యూజ్ చేయగలుగుతున్నా. బట్ రూలర్స్ అథారిటీ ఇంకా ఇన్విజిబుల్ హ్యాండ్ ని ఈ రెండింటిని ఒకేసారి ఉపయోగిస్తే ఏమైందో చూద్దామని చెప్పి మన సుహో ఆ రెండు అటాక్స్ తో ఒకేసారి ఒక పంచ్ కొడతాడు. అంతే, ఆ సి ర్యాంక్ డంజన్ బాస్ కి ఒక పెద్ద బొక్క పడిపోయింది అండ్ తను డిస్ట్రాయ్ అయిపోతాడు. లిటరలీ ఈ అటాక్ చాలా క్రేజీ ఇంకా పవర్ఫుల్ అన్నమాట. ఇంకా మన సుహోకి ఇక్కడ లెవెల్ అప్ కూడా జరిగిద్ది ఆబ్వియస్లీ. ఇంకా మన సుహో రియలైజ్ అవుతాడు, తన ఈ రూలర్ అథారిటీ ఒక్క అటాక్ ని ఉపయోగించడం వల్ల తన మానా మొత్తం చాలా డిక్రీజ్ అయిపోయింది అన్నమాట. కానీ ఈ అటాక్ ని ఇంకా చాలా విధాలుగా తను చేయగలడు. అంటే ఈ రూలర్ అథారిటీని చాలా విధాలుగా తను యూజ్ చేయగలడు. బట్ తను అది ఎలా చేయాలో తెలుసుకోవాలంటే తనకి ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ కావాలన్నమాట. సో మన సుహో ఇంకా లెవెల్ అప్ అవ్వాలి. ఇంకా మన సుహో ఆ డంజన్ బాస్ ని ఓడించిన వెంటనే మన ఐఎస్ఎల్ బీరు కూడా ఇక్కడికి వచ్చేస్తారనమాట. మన బీరు ఇక్కడ సుహోని పొగుడుతాడు, నువ్వు చాలా బాగా ఫైట్ చేసావు, నువ్వు చాలా బాగా లెవెల్ అప్ అవుతున్నావు అని చెప్పి తను అంటాడు. కానీ మన సుహో చెప్తాడు, ప్రస్తుతం నేను ఒక్కడనే కాదు, నువ్వు స్ట్రాంగ్ గా మారాలి కదా బీరు, సో అక్కడ చాలా మ్యాజిక్ ఐటమ్స్ ఉన్నాయి, వెళ్ళి మొత్తం తినేసి స్ట్రాంగ్ గా మారిపో అని చెప్పి తను అంటాడు. ఈ మాట విన్న వెంటనే మన బీరు ఆ ఆబ్జెక్ట్ ని తినడానికి వెళ్ళిపోతాడు అనమాట. కానీ ఒకేసారి ఎంకల్ తిరిగి చెప్తాడు, ఇంతకీ సుహో నేను నీకు చెప్పడం మర్చిపోయా, నార్మల్ పీపుల్ తో కంపేర్ చేసి చెప్పాలంటే నువ్వు ఇప్పుడు ఒక బి ర్యాంక్ హంటర్ లా మారావు, సో కంగ్రాచులేషన్స్ అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని మన సుహో ఆలోచిస్తాడు, నేను ఇప్పటికే చాలా డంజన్స్ కవర్ చేశా, సో ఆబ్వియస్లీ ర్యాంక్ పెరిగిద్ది కదా, కానీ ఇంత స్లోగా పెరిగిద్దని నేను అనుకోలే అని చెప్పి తను అంటూ ఉంటాడు. కానీ రెండో వైపు మన బీరో చెప్తాడు, నువ్వు మర్చిపోయావేమో, ఇక్కడ నీ ఒక్క ర్యాంకే పెరగట్లా, నీతో పాటు వీళ్ళిద్దరు ర్యాంక్ కూడా పెరుగుతుంది, అంటే నువ్వు ఒక్కడివి గ్రైండింగ్ చేస్తే చాలు వీళ్ళిద్దరు కూడా లెవెల్ అప్ అయిపోతూ ఉంటారు అని చెప్పి తను అంటాడు. ఈ మాట వినిన వెంటనే మన సుహో ఐసిల్ ఇంకా గ్రే యొక్క లెవెల్స్ ని చెక్ చేస్తాడు. ఇక్కడ ఐసిల్ యొక్క లెవెల్ 19, మన గ్రే యొక్క లెవెల్ 17 అన్నమాట. ఇది చూసిన తర్వాత లైక్ ప్రతి ఒక్కళ్ళు షాక్ అయిపోతారు. ఎందుకంటే బ్రో మన గ్రే ఇంకా ఐరిస్ ఉన్నారు కదా, వాళ్ళు షాడో సోల్జర్స్ అయితే కాదు, దాని అర్థం వాళ్ళ మీద ఆ టైటిల్స్ నెంబర్స్ లైక్ లెవెల్స్ ఇవేం చూపించకూడదు, వాళ్ళు ప్లేయర్స్ కూడా కాదు, బట్ స్టిల్ ఇలా సిస్టమ్ చూపిస్తుంది. సో అందుకనే మన సుహో ఇక్కడ డిసైడ్ అవుతాడు, ఫస్ట్ మనం దీన్ని టెస్ట్ చేద్దాం, ఇప్పుడు మీరు కూడా వెళ్ళి కొన్ని మాన్స్టర్ తో ఫైట్ చేయండి, అప్పుడు మీ లెవెల్ కూడా తొందరగా పెరిగిద్దో లేదో అది చూద్దాం అని చెప్పి తను అంటాడు. దాంతో ఈ నలుగురు కలిసి షాడో డంజన్ లోపలికి వెళ్తారన్నమాట. ఇది ఒక సెపరేట్ డంజన్, కానీ ఈ డంజన్ లోపలే ఇంకో రెడ్ గేట్ అయితే ఉండిద్ది. ఇది చూసి మన సుహో కంగారు పడిపోతాడు అనమాట. తను బీరుని అడుగుతాడు, అసలు బీరు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇలా ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా
అని చెప్పి తను అడుగుతాడు. ఇక్కడ మన బీరు చెప్తాడు, లేదు ఇది ఫస్ట్ టైం నేను ఇలా చూస్తున్నానని చెప్పి తను అంటాడు. ఇంకప్పుడే సూహో ముందుకి ఇంకో క్వెస్ట్ వచ్చిద్ది. అదే డైమెన్షనల్ క్రాక్ అన్నమాట. అంటే వీళ్ళ డైమెన్షన్ లో ఒక క్రాక్ అయితే వచ్చింది. అదే షాడో డంజన్ లోపల ఒక క్రాక్ అయితే వచ్చింది. మన సూహో ఇప్పుడు దాని లోపలికి వెళ్ళి లైక్ మొత్తం ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా లోపల బాస్ ఉంటే ఆ బాస్ ని చంపాలి. ఇంక ఇది చూసి మన సూహో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ తను ఒక డంజన్ లో ఉన్నాడు. సో ఈ డంజన్ కంప్లీట్ చేసిన తర్వాత తను వేరే డంజన్ లోకి వెళ్దామని అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ ఒక డంజన్ ఓపెన్ అయిపోయింది కాబట్టి పదండి లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేద్దామని చెప్పి లిటరలీ తను లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకు ఒక ఈజిప్ట్ లాంటి ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్తారనమాట. ఇక్కడ చాలా పిరమిడ్స్ ఉంటాయి. ఇంక ఇక్కడ కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు. మేము ఇక్కడికి వచ్చాం కాబట్టి మేమే ఈ డంజన్ లోపలికి వెళ్తాం, దీని మీద హక్కు మాకే ఉంది అని చెప్పి వీళ్ళు అంటారు. కానీ ముందున్న ఆ మిస్టీరియస్ వ్యక్తి చెప్తాడు, ఇక్కడికి ముందు ఎవడొచ్చాడో అది నాకు అనవసరం, కానీ నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి లోపలికి మేమే వెళ్తామని చెప్పి తను అంటాడు. ఇంక ఈ వ్యక్తి ఇంకెవరో కాదు, థామస్ ఆండ్రూ యొక్క స్కావెంజర్ గిల్డ్ యొక్క మెంబర్ అన్నమాట. దీని ఒక ఏ ర్యాంక్ హంటర్. ఇంకా దీని పేరు రెండోల్ఫ్. ఇంతటితో మనం ఈ చాప్టర్ ని ఇక్కడతో ఆపుదాం అన్నమాట. ఎందుకంటే వీడియో పెద్దగా అయిపోయింది. మళ్ళీ ఇంకా పెద్దగా చేస్తే నా ఫోన్ ఆ ఎడిటింగ్ ని హ్యాండిల్ చేయలేదు. ఇక్కడ థామస్ యొక్క గిల్డ్ మాంగ్వాలో ఎంట్రీ ఇచ్చిందంటే తొందరలో మనోడు కూడా రాబోతున్నాడు. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా తన్ని చూడడానికి. మనోడు ఇప్పుడు ఎలా ఉన్నాడో. బట్ ఇంతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. అలాగే వీడియో యొక్క లైక్ టార్గెట్ ఇంకా కామెంట్స్ టార్గెట్ గైస్ మీరు కంప్లీట్ చేయడం మర్చిపోమాకండి. ఇంకా మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. అండల్ లైన్ బాయ్ బాయ్.